పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహీ ఏతత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః నా శరీరం పునః పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహీ. ప్రేమస్వరూపులైన యువతి యువకులారా, embodiments of love, young men and women, భావి ప్రపంచ పౌరులారా, the citizens of the future world, పునర్విత్తం. ధనము పోయినను మనం దానిని సంపాదించుకొనవచ్చు. even if you lose money, you can earn it back. పునర్మిత్రం. మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు. Even if you have lost a friend, you can have another. పునర్భార్య. భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు. If the wife is gone and dead, you can marry again. పునర్మహీ. భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు. If you lose land property, you can acquire it. నా శరీరం. శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము. When once the body is gone, you cannot get it back. అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు. In this vast universe, the human being is the noblest and exalted one. మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు. Man is noble. సౌజన్య సౌశీలంతో కూడినటువంటి వాడు. He is the one of character and nobility. ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు. If that humanness is gone, you cannot get it again. యువతీ యువకులారా, Young men and women, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతీ యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. the prosperity and the progress welfare of the future rests on you. యువతీ యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. Young men and women, when once you maintain very high code of ethics and nobility, the world also will maintain the standard. Character, the world will maintain it. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. The bygone day will never come back. అనంతమైన సాగరములో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. River Yamuna, when once it merges in the ocean, cannot come back. మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకకు తీసుకోలేము. The fruit that is chewed and eaten and swallowed cannot be brought in its form back. కానీ మానవుడు తన యొక్క రోజులను మోదులతో గడుపుకుంటున్నాడే కానీ ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. Man is just spending the days, but is not mindful of what is in store for him in future. సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకొని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో, Just as the sun rays transform water into the vapor, అదే విధంగానే
రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Likewise, man is not able to realize how his lifespan is diminishing day by day. జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. Life is like a big clock. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు ముండ్లు బాగుగా తిరుగుతున్నవి. This big clock has got the pins of the years, the months and the days. పిన్నులు సక్రమంగా తిరుగుతున్నవని మనం ఆనందిస్తున్నామే కానీ తిరిగి త్వరలోపలని ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది. We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell. కానీ ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. We don't know. We are not mindful aware of the hours pass by. దినములే నిమిషముల యొక్క పిన్ను. The days are the results of the movement of the hands of the minutes. నెలలే గంటల యొక్క పిన్ను. The hands of the months reflect of the hands of the day. గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను. Hours constitute an year. కనుక మనము ఈ దినములు, నెలలు, గంటలు తిరుగుతున్నటువంటిది చూస్తున్నామే కానీ దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు. We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing. ఈ కాలము గడువకపురమే కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility. మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి? What is the main cause for the birth of mankind? ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మాలు ఏమిటి? What are the responsibilities of the human society? ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. We have to recognize the truth and responsibilities and spend our life. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము, పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We are not recognizing the sanctity and the divinity inherent in our lives. జీవితంలో కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. In this life, time is most important and highly valuable. కానీ ఈ కాలమును ఈనాటి యువతీ యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు. But this time is wasted by men and women more and more. దీన్ని వ్యర్థము గావించగా సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి. They should not waste time and they should make proper use of the time given. కాలంను వ్యర్థం చేయటం చేతనే మన జీవితం కూడా వ్యర్థమైపోతున్నది. As you waste your time, you'll be wasting your life. కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. Therefore, we should make proper use of the time. మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి. Man has got in him immanent two natures. ఒకటి పశుత్వము, One is animality, రెండవది మానవత్వము. second humanness. కానీ ఈ మానవత్వము ఆ షడ్వర్గములైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యమైనటువంటి తత్వములతో లీనమై This humanness has got with it all the 6 weaknesses like anger, the lust and greed and so on and so forth. భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును, ధనమును మనము సద్వినియోగపరచుకొనక We are not making use of the body and the wealth gifted by God. ఈ మనస్సు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక We are not realizing the nature of the mind. స్థితి, గతి, మతి, సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము. Further, we are misusing, wasting our position, our destiny and our possession. తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు. By this, he is losing the very human nature quality. దుర్వ్యసనములకు లోనై, He subjects himself to vice. దురభ్యాసములకు పాడై, He cuts himself spoiled because of bad habits. పతనమై పశువు వలె క్షీణించిపోతున్నాడు. He ruins himself and comes down to the level animal. ఇదియే మన యందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితము. This is the result of the animal behavior in us. అట్టు కాకుండా It should not be so. మది, స్థితి, గతి, సంపత్తిని సద్వినియోగపరిచి On the other hand, we should make use of our mind
our position, the plight, destiny, and సదాచార possession. సంపన్నుడై We should be one of good character. సద్గుణములను పోషించుకొని We should develop virtues. ధర్మ మార్గములు ప్రవేశించి Proceed along the righteous path. తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటున్నది. Should lead the life of a true human being and should even become divine. ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మనము సద్వినియోగం చేసుకోవాలి. Every material in this world should be properly made use of. ఒక కత్తి ఉన్నది. Here lies the piece of wood. ఈ కత్తితో కూరగాయలు తరుచుకొని తరువాత దానిని కూరగా వండుకొని మనం సుఖంగా భుజించవచ్చు. Here we have the knife. You can cut the vegetables and make use of it. అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు. With the same knife, you can cut even the fruit and eat and enjoy the sweetness. కానీ అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు. With the same knife, you can even cut the throat of another man and act like a demon. దీనికి కత్తి కాదు కారణము. For this, knife is not the cause. మానవుని యొక్క మతియే దీనికి గతి. It is the human mind that is responsible for this position. మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి. Basing on the mind is the destiny and the ఈ position. స్థితిని బట్టి ఏ సంపత్తి. Basing on the position, all his possession. కానీ depend. ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. Man today is struggling for possessions, money. కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు. He is not recognizing his true position. ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయినటువంటి రీతిగా మార్చుకోవాలి. He has to transform his mind in order to reach proper destiny. దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి. In order to change his position, he should keep his mind proper. దీనినే వేదాంతము యత్ భావం తద్భవతి అన్నారు. Vedantic parlance, it is stated, as is the mind, so is the position. మన భావములు పురస్కరించుకొనియే మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి. Our behavior depends on our thoughts and feelings. ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి. Here is a newspaper. ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు. As you go through the newspaper, you don't feel the smell, good or foul as the case may be. కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు. On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower, ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పముల వాసన పొందుతుంది. because of the association with the jasmine flowers, the newspaper also smells like that of jasmine. అదే న్యూస్ పేపరు The same newspaper మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు is used to pack the pakoda. ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది. The newspaper also will smell like that of pakoda. అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలోకి చెందుతుంది. If the same newspaper is used to pack dry fish, it smells like that. కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది, ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది. Likewise, human heart is sacred, without any foulness there. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును, ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది. Depending upon the thoughts and emotions that you carry in the heart, your character and the behavior depend on that. కనుకనే వేదాంతం చెప్పింది. So Vedanta says, సో SOW సో sow, S-O-W. in action Sow an action, repay. Reap a trait or tendencies. tendency. Tendency. A tendency repay habit. Sow a tendency, reap a habit. A habit repay character. Sow a habit and reap a character. A character repay destiny. Sow a character and reap a destiny. So you are the maker of your destiny. Know that you are the maker of your destiny. Or you do or undo it. You can make or mar. You can do or undo it. కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను
మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి. Therefore, good and bad depend on our thoughts. మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి. They depend on our actions. కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి. Therefore, our conduct behavior should be noble. మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటున్నది. There is divinity in humanity. ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది. Good and bad of the world depend upon the conduct behavior of the human society. ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనకు కనిపిస్తున్నది. All over the world, you find misery, fear, restlessness. ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి? What is the main cause behind it? ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడా పవిత్రంగానే ఉంటుంది. That country with young men and women with perfect character will be noble and great. ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఏమిటి? What is the main cause for the present plight of the country? ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం. Among people there are no good young men and women. దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము. It is not the weaponry that protects a country, ఆటం బాంబులు కాదు ప్రధానము. not the atom bomb. గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము. The country needs men and women of perfect character. ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది. The good and bad of this world depend upon the men and women. కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత, నిర్మలమైన చిత్తము చేత, నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి. Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service. సత్సంగములలో ప్రవేశించాలి. They should join good company. సత్సంగం అనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు. Good company, you mean association with good people? No. సత్ అనగా దైవత్వమే. Sat means divinity. అది ఏ బీయింగ్, That is అది being. ఏ శాశ్వతమైనటువంటిది. That is permanent. దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి. With the divinity you can develop your company association. ఇందువల్ల చేదు పోవుటకు, తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము. This will help us to get rid of all this bitterness and grow in sweetness. పాపములు కరుగుటకు, శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము. It is association with the divine, the Sat, that will help you free from all the sins and the curses. ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచము కోల్పోయినది. The world has lost such sacred good company today. మానవత్వం అనేది మంట కలిపినది. The human quality is totally gone, burned to flame. పాప భీతి లేక పామరత్వము పట్టి, Because of the ignorance of no fear of sin. పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి, For the reason that they have no love of God. మానవత్వమనగే మానవులందున Among human society, the human values are totally gone. విశ్వశాంతికిదియే విప్లవంబు. This is the cause for the world revolution today. ఈనాటి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి? What is the main cause behind this revolution world over? పాప భీతి కోల్పోయినారు. There is no fear of sin today. దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు. They have no love for God either. ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? When once these two are gone, how do you expect to be peaceful? కనుక మొట్టమొదట పాప భీతి, దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి. Therefore, first of all, we should have these two, fear of sin and love of God. మనము సంఘమునందే పుట్టాము. We are born in society. సంఘమునందే పెరిగాము. We grow in society. సంఘము నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాము. We have earned all the reputation, name and fame in society. సంఘము నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము. We are educated in this society. తెలివితేటలను పెంచుకున్నాము. We have grown in intelligence. మేధావులని కీర్తిని పొందాము. We got the name that we are కానీ intellectual. ఇవన్నీ
ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది? Where from you got all these things? సమాజం నుండే మనకు ప్రాప్తించింది. You got them out of society alone. కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను, గతులను, మతులను మనం ఈ సమస్తం నుంచి మనం పొందినాము. We have got all these heights out of this society only. ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతీ యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా? Having got all these things, having risen to heights out of the society, young men and women here, have any one of you thought to express your gratitude to the society? ఇన్ని పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు మనం అందుకున్నందుకు సమాజమునకు మేము ఏ సేవ చేస్తున్నాము? Having been the recipient of all the good out of the society, how are you? ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మనం సమాజమునకు అందిస్తున్నాము? How are you expressing your gratitude? ఈ విధంగా తమకు తాము ప్రశ్న వేసుకుంటే ఏమాత్రము కూడాను జవాబు రావటం లేదు. If you put a question to yourself, you don't get an answer. ఇది ఏ పెద్ద దోషం. This is a big mistake. ప్రతి మానవుడికి కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి. Every human being must necessarily have this దేని నుండి మనం ఏ gratitude. ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిజ్ఞగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి. Having been the beneficiaries, you should express your gratitude. ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి. As an expression to your gratitude, you should render selfless service. ఆ నిస్వార్థమైనటువంటి సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి యొక్క సేవ. Selfless service is our responsibility. It is the true service. ఈ కారణములను పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం. Basing on this, the social service to society is started. కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు. This social service is not seen even ఈ in సర్వీస్ today. ద్వారా కూడా నువ్వు తిరిగి పేరు ప్రతిష్టనే పొందుతున్నామే కానీ తమ యొక్క అంకితాన్ని మనం ఏమాత్రము అనుభవించడం లేదు. Even this service is rendered for personal gain of name and fame, not in a spirit of selflessness. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. శరీరము సమాజమునకు అంకితం గావిచ్చే నిమిత్తమే ఏర్పడినటువంటిది. Body is gifted to dedicate to the society. కారణం The reason? ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండి పోషింపబడుతున్నది. The human body is sustained by the society. ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయినటువంటి సేవ చేయాలి. Having sustained and maintained by the body, by the సమాజం యొక్క society, we have to సంక్షేమాన్ని render కూడా మనం society. గుర్తించాలి. We have to render service to the society and recognize this basic fact. ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందుకు కానీ, అధికారములు ఎందుకు కానీ, వ్యాపారం నందు కానీ, రాజకీయం నందు కానీ, పాలకులు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు. Today among the people in high positions, authority, business, political and otherwise, there is no spirit of sacrifice at ఈ all. అన్ని రంగములు ఎందుకు కూడాను ఈనాడు ఒక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క కలుషం ప్రారంభమైంది. In every heart, you find pollution, the stone-hearted, so tough and rough. కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడిచడానికి తగిన కృషి చేయాలి. So we have to make every effort to wipe out this dirt. ప్రతి అధికారి ఎందుకు కానీ, ప్రతి మాతాపితరులు ఎందుకు కానీ, ప్రతి మేధాశక్తులు ఎందుకు కానీ, ఏ యొక్క విద్యావంతుని ఎందుకు కానీ, అధ్యాపకులు ఎందుకు కానీ ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది. This kind of pollution is there among people in authority, among parents, intellectuals, educated people and teachers as well. గొప్ప గొప్ప మేధావులమని గర్విస్తున్నారే కానీ ఆ మేధావిలో ఉండవలసినటువంటి వినయ విధేయతలు కనిపించటం లేదు. They pride themselves because of their intellect, but they have no trace of humility. గొప్ప విద్యావంతుడని గర్విస్తున్నాడే కానీ ఆ విద్యకు సంబంధించినటువంటి త్యాగం అతనిలో కనిపించటం లేదు. He prides himself because of very high education he acquired, but there is no sacrifice. నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కానీ అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రము కనిపించటం లేదు. He is egoistic because of position, but his behavior does not reflect what is అన్నింటి expected of ఎందుకును him. పాప భీతి దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి. In every aspect, these two are important. We should have fear of sin and love of God. దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడిన వాడవుతాడు. When once you love God, you'll be loving the world by and large. ఎవరిని మనం దండించినప్పటికీ,
ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి. Anyone may punish you, harm you, but you should have all the patience and bear it. ఉదార చరితానాం, You should have all that forbearance, ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి. and the whole world should be one family. ప్రపంచమంతా ఒక గృహము. The whole world is one home. ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే. Every human being here is a brother to another. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. This is the spirit of brotherhood of man and fatherhood of God. అంతా తానే అనేటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. We should experience the spirit of oneness. ఈ ఏకత్వమును గుర్తించినప్పుడు ఇతరులు కూడా మనం బాధించడానికి ప్రయత్నించము. When once there is the spirit of unity, no one will ever harm you. తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి. The soft tongue is hurt by the sharp teeth around. కానీ ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా? For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here? ఇవ్వటం లేదు. No, you don't punish. కారణమేమిటి? Why? నాలుక నాదే, పండు నావి. The reason is the tongue and the teeth belong to me. అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి. Likewise, others may harm you, accuse you, yet you should pardon them. ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది. Among young people, this spirit of forgiveness is very important. ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. At this age, you'll have hot blood. ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది. If anyone says anything, you'll be full of fury and చాలా anger. తప్పు. It's a big mistake. మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది. It is not a human quality. శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి. With all the peace and patience, you should develop. క్షమ సత్యము, It is this forbearance that is truth. క్షమ ధర్మము, Forgiveness is dharma. క్షమ వేదము, And this patience is Veda. క్షమ అహింస, And forbearance is non-violence. క్షమ యజ్ఞంబౌ, And this forbearance is sacred క్షమ ritual. సంతోషము సర్వము, It confers happiness and everything. క్షమ సర్వస్వంబు సర్వలోకములందు. It is everything all over the world, cosmos. ఈ Even. క్షమను ప్రతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి. The spirit of forgiveness should be cultivated in practice by everybody. ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము. Cultivation of such forbearance is true dharma or sacred practice. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి. We should tread along this path of righteousness and be a true human. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవత్వంలో ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి అనేటివి మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. You should make every effort to know the sacred qualities in a human being. అషద్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మోహ మానవత్వములు ఇవన్నీ కూడాను మృగలక్షణములే. The anger, the lust and greed, all the weaknesses are not the human qualities, they are animal qualities. ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు. They are not the qualities to be present in man. భయపెట్టేది మృగము, భయపడేది పశువు. It is only the animal that makes everyone fear-stricken and is afraid of in turn. నీవు మృగము కాదు, పశువు కాదు. You are not animal, you are not a beast. నీవు భయపెట్టకూడదు, భయపడకూడదు. You should never be afraid of anybody. You should be fearless. ఈ రెండింటికి అతీతమైనటువంటి మానవుడిగా నీవు ప్రదర్శించాలి. You should transcend these two and conduct yourself ఇది as a ఈనాటి true యువకుల human లోపల being. ప్రధానమైనటువంటి గుణమును పెంచుకోవాలి. You should develop these chief qualities. ఎవరిని Particularly నీవు youth. భయపెట్టవద్దు, Never create fear in others. ఎవరి దేనికి నీవు భయపడవద్దు. Don't be afraid of anybody. దేనికి భయపడాలి? Why should you be afraid of? పాపమునకు భయపడాలి. You should have fear when it's a matter of sin. దైవమును ప్రేమించాలి. Love God. ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు. There is only one whom you should love, God alone, none else. ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది, Today we have తండ్రి love, ప్రేమ ఉన్నది, also father, సోదరుల ప్రేమ ఉన్నది, brothers, మిత్రుల ప్రేమ ఉన్నది, friends, బంధువుల ప్రేమ ఉన్నది. relations. ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి. All these forms of love, the worldly love, carries with it selfishness. కానీ ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ దైవ ప్రేమ ఒక్కటే. The selfless love is only the divine love. దైవము మీ నుండి దేనిని కోరడు. God does not want anything from you. దైవం మీ నుండి ఏదిని ఆశించడు. He doesn't expect anything from you. తనకు
పాదం మొదలుకొని తల వరకును నిస్వార్థమే నిస్వార్థమే. God from top to toe is selfless. పూర్ణమైనటువంటి ప్రేమనే. It's a total love. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి. God is love and you should love Him. అది పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది. When once you have got this fear of sin, you will certainly love God. అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది. Such a man will be respected by the society. కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవలనంటే In order to earn esteem in దైవ society, ప్రేమనే మనం సాధించాలి. the love for God that is to be దైవ ప్రేమను cultivated. సాధించవలనంటే పాప భీతిని మనం పెంచుకోవాలి. To cultivate love for God, you should have this fear of sin. ఎట్టి పాపములకు కూడా మనము ఏమాత్రము ప్రవేశించకూడదు. We should never give any scope for sin. పాపం అంటే ఏమిటి? What is sin? మన యొక్క భారతీయ సంస్కృతి యందు As per the culture of Bharat, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. service to others is the merit. Harming others is హెల్ప్ the ఎవర్ sin. హర్ట్ నెవర్. Help ever, hurt never. అయితే ఏది పాపం? Then what is a sin? దేహమునే తానుగా భావించి Identifying one's own self with the body, దేహము యొక్క సదుపాయాల నిమిత్తమై, for the comforts of the body, దేశముల యొక్క అనుకూల నిమిత్తమై for the conveniences of the body. ఆ విధమైనటువంటి యొక్క స్వార్థము చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము. Out of utter selfishness, we resort to certain practices. పర ఉపకార అని 3 పదములు. Here there are 3 words, para, upa, kara. పర అనగా ఆత్మ, Para means atma, ఉప మీన్స్ సమీపం, upa means proximity, కరణం చేయటం. karana is doing it. ఆత్మకు సమీపంగా పోయేటువంటిదే పుణ్యము అన్నారు. It is the virtue, the true merit going near, close to అనగా atma. దైవత్వానికి సమీపంగా పోవటమే పుణ్యము అన్నారు. Merit means proximity to the divinity. పర పీడనం అన్నారు. Then parapedanam. పర అనగా పరమాత్మనే, Para means God. పీడనం Pedanam. అనగా పరమాత్మ తత్వాన్ని విస్మరించడమే పాపం అన్నారు. Forgetting the nature of divinity is the worst of the sins. కనుక నీ దివ్యత్వాన్ని మర్చిపోవటమే పాపమని, దివ్యత్వాన్ని స్మరించటమే విశ్వసించటమే పుణ్యమని దీని యొక్క అంతరార్థములు. The inner significance is to be aware of the divinity is the merit. To forget it కనుక is the ప్రతి sin. మానవుని ఎందుకును దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి. We should have full faith in the divinity of everyone. అది ఏ దేశమునకు కానీ పాపమునకు కానీ అవకాశం ఉండదు. Then there is no scope for any kind of hatred. కానీ or harm. ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకొని The young men and women, because of the age, ఓపికను కోల్పోతున్నారు. they lose all patience. క్షమను తప్పిపోతున్నారు. They have no sense of forgiveness. తద్వారానే ద్వేషము, అసూయ, అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి. Therefore, there is wide scope for jealousy, ego and hatred. ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, Young men and women, embodiments of love. ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది. Today in this world, there is an incurable disease in everyone. కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు. It may be less in some and more in others. కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే. There is difference in the intensity, the quantity, but the quality being ఆ same. రోగం ఏమిటి? What is the disease అది incurable? అహంకారము. That incurable disease is the sense of ego. ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు. The disease of ego cannot be cured by any కనుకనే school of ఈనాడు medicine. ప్రపంచమంతా కూడాను Today in this world, అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి. man looks fully afflicted with so many diseases. అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగము. Of all the diseases, ego is the worst of all. ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది. Ego is born out of ignorance. ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది. This ignorance is due to innocence. కనుక ఈ అజ్ఞానం అనేటువంటి పోవాలంటే అవిద్య పోవాలి. In order to give up this ignorance, we should be ఇవి away from రెండు it. పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది. When once you get out of this దేనిని ignorance, చూసి నీవు there is no ego. అహంకారపడుతున్నావు? Why do you pride yourself? యువతి యువకులారా, Young men and women, దీనికి 2 రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. there are 2 paths here. అహంకారం నిర్మూలం గావించుకోవటానికి 2 ప్రశ్నలు మనం వేసుకోవాలి. To kill ego, we have to put ourselves 2 questions.
ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబుగా కనిపిస్తుంది. The whole world is a very big globe. ఇంత పెద్ద ప్రపంచం లోపల In this vast world, ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. India, how small it is. ఈ ఇండియా లోపల Here in India, ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి. Andhra Pradesh is still smaller. ఈ ఆంధ్రప్రదేశ్ లోపల In Andhra Pradesh, అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది. Anantapuram district is still smaller. ఈ అనంతపురం జిల్లా లోపల In this district, ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది. Prashanthi Nilayam, how small it ఈ is. ప్రశాంతి నిలయం లోపల In Prashanthi నీవు Nilayam, ఎంతటి వాడవు. what are you after all? What are you? ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా. Man being so simple and so subtle and little, why should he be egoistic? మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు If we think spiritually, ఈశావాస్యం విదం జగత్ the whole world is full of God. సర్వం ఖలు విదం బ్రహ్మ. Everything is divine. ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే. You find divinity all over. ఈశావాస్యం అందరి యందు నివసించేవాడు భగవంతుడే God dwells in everyone. అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు When we recognize this unity on divinity, ఎవరిపైన నీవు గర్వపడతాం. for whose sake? What is the అందరి యందు reason for ఉన్నటువంటిది pride? ఒకే దివ్యమైన శక్తి. The same divine power is latent in everyone. అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి. We see so many bulbs around. బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి. Bulbs are different. కానీ అన్నింటి యందు ఉన్న కరెంటు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే When once you know the truth, the current is same in all the bulbs. ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రము ఉండదు. You are not mindful of the differences. కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి. In spiritual path, you should know the oneness or unity. వ్యావహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి. From the worldly viewpoint, you should know this is a vast world. I'm tiny creature అయితే here. ఆధ్యాత్మిక తత్వంలో అణో రణీయాన్ మహతో మహీయాన్. In spiritual path, it is said smallest to the small and the biggest to ఎలాంటి the big. పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు. Under any circumstances, we should never change our immanent, latent divinity. హెచ్చుగా సంపదలు వచ్చిన కాని The prosperity may come. ఏనుగు గుర్రములు ఎక్కిన గాని You may be riding on a horse or an పిచ్చోడిని elephant. మెచ్చిన గాని The world may blame you that you are a madcap. అందరూ నిన్నే మెచ్చిన గాని All people may praise you. మంచిని మరువకురా, Never forget good. దేవుని విడువకురా. Never give up God. ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి. Remember these two things clearly, firmly. మంచిని మర్చకూడదు, Never forget good. దేవుణ్ణి విడవకూడదు. Never give up God. ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ It may be under any circumstances. దీనిని సరి అయినటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి. You should uphold firmly. అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి. This should develop among young men and women in particular. ఈ ప్రపంచమునకు సరి అయిన నాయకులు, సరి అయిన రక్షకులు, సరి అయిన పోషకులు ఈనాటి యువతి యువకులే. For this world, the protectors and the one who will uphold the prestige of this country are young men and women alone. మీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి. Make your behavior sacred. దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి. Experience the love of God. అది హిందూలాష చెప్పాడు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. స్వామి చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను ఈ యొక్క ఆదర్శములే. That's what Indulal Shah mentioned. My life is my message. Whatever Swami says, they ప్రతి are ideals యువకుడు కూడాను only. ఆదర్శాన్ని మనం వదలకూడదు. You should never give up ideals in life. కానీ ఈనాటి ప్రపంచంలో But in today's world, ఆశలు పెంచుకుంటున్నాము, we have many desires, ఆదర్శాలు but మర్చిపోతున్నాము. we are forgetting ideals. స్వార్థమును పెంచుకుంటున్నాము, We are increasing, developing our పదార్థాన్ని selfishness. మర్చిపోతున్నాము. And we are forgetting the spirituality. దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము, We have attachment to the body. దేశాభిమానాన్ని We విస్మరిస్తున్నాము. have forgotten the sense of patriotism. ఇంక ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు? How can we lead our lives then? దేశాన్ని మరవకూడదు. Never forget your country. మర్చితే దేహాన్నైనా మరచు. Forgetting Desha, the country, amounting to forgetting your own body there. మహర్షులు, Ancient sages, ప్రాచీనపు మన పెద్దలు ancient elders, ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు. they led an ideal life. త్యాగానికి పట్టాభిషేకం చేశారు. They have coronated this sacrifice. న్యాయానికి కంకణము తొడిగారు. They have determined to uphold justice. సత్యాన్ని స్వాగతం చేశారు. They have welcomed the truth. త్యాగాన్ని విశ్వసించారు. And they have full faith in sacrifice. ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ. That was the practice among elders then. అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడాను ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు. That's why elders never suffered.
They were never నిరంతరం put any కొందరు suffering. శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు. There was peace and security all the time. ఈనాటి మానవులు క్షణములకు కూడా విచారములే. Whereas the present day human society is full of misery and కారణం anxiety. ఏమిటి? Why? వారి యందు త్యాగము లేదు, Because they have no sacrifice. ధర్మము లేదు, There's no righteousness. సత్యము లేదు. There's no truth. ఈ రెండూ లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది? Without these things, how do you expect to be peaceful? కనుకనే ఈనాటి యువతి యువకులంతా So young men and women today, త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో. they should coronate sacrifice in their hearts. న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి. They should wear the crown of justice. సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి. They should be ready with the sword of truth. ఇది మన సంరక్షణకు కానీ దేశ సంరక్షణకు కానీ ప్రధానమైనటువంటి ఆయుధములు. This is the weaponry that protects your body and the country by and large. ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవటం చేతనే ప్రపంచమంతా కూడాను కుమిలి కూలిపోతుండాలి. Because the absence of such ideals today, the whole world is put to ruin. ప్రతి మానవుడు కూడాను సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి. Everyone pretends as if he is happy, but the heart is full of misery and anxiety. కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి. Therefore everyone should express the latent ఎవరిని bliss మనం within. ద్వేషించరాదు. We should not hate anybody. దైవాన్ని ప్రేమించాలి. We should love God. దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపైన ద్వేషం అనేది ఏనాటి రాదు. If you have love for God, you'll never hate anybody. కనుక So, యువతి యువకులు young men and women, ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని, the sort of life they want to lead, వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని they should know the purpose of life. తాము గుర్తించడానికి పూనుకోవాలి. They should determine to know these things. హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగివేయండి. They should cleanse the inner pollution in the heart. అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చును. Then you can fill this tumbler of the heart. ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు. If the tumbler is empty, you can fill it up with anything you want. ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా? And that head which is fully stuffed with all the dirt, can you fill it up with తలబుర్రది anything? ఖాళీ కాక ఇలా సుకృతము నింపగునా? Unless the head is empty, you can never fill it up with the spirituality. కనుకనే మొట్టమొదట మన హెడ్ లో ఉన్నటువంటి యొక్క దుర్గుణములను దురాలోచనలు మనం దూరం చేయాలి. So we should empty our head by giving up all the vices and wicked thinking. నిర్మలమైన చిత్తమును, Pure heart. నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి. And then selfless service you should మనం experience. ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సేవగా మనం భావించాలి. You may be anywhere, take to service. దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. That's what Bhagavan said, hands in society, head in the forest. అదే రియల్ రెస్ట్. That is the real rest. కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ Any service you may do, ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు. you should never fill your heart or the mind with these worries and trivialities. కనుక So, అచంచలమైనటువంటి బుద్ధిని, with unwavering mind, నిశ్చలమైనటువంటి దృష్టిని with a steady vision, ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి. you should develop from today. అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది. Then only the divinity will express. బ్రహ్మవిత్ Will బ్రహ్మైవ blossom. భవతి. The knower of the Brahman becomes Brahman in turn. నీవు దైవ భావమును పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు. When once you entertain divine thoughts, you become divine. నీవు కేవలం మృగ భావం అంతా పెట్టుకోవటం వల్ల నీవు మృగంగానే మారిపోతావు. With animal thoughts, you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human అన్ని nature. దేశముల వారికి కూడాను, అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవం. People of all countries and people of Bharat in particular, they know this. రామాయణం నందు మహా గొప్ప విద్యావంతుడు రావణాసురుడు. In the sacred epic Ramayana, Ravana is highly educated. అంతటి విద్యావంతుడే రాములు కూడాను. Rama is also educated highly as ఈనాడు well. విద్యను చదువుతున్నాం మనము. Today we think of this study, కానీ education. ఇరువురు కూడాను విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు. Both are highly educated. మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు. The good and bad study equally. కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి. Here we should know two నేను aspects. గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు. Some want to become great. నేను మంచివాడు కావాలని మరికొంతమంది భావిస్తుంటారు. Some want to become good. ఈ మంచికి గొప్పకు ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి? What is the difference between goodness and greatness? మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There's wide gulf between the good ప్రతి and the తల్లిదండ్రులు great. కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు. All parents want their children to be great. దేంట్లో గొప్ప కావాలి? In what aspect?
వారికి తెలియదు. They don't know. ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు. Parents consider that education and occupying high positions are the symbols of greatness. కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది? If you want to be good, what is that's really good? కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making effort to know. నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు. The one who finds the human nature and the human quality in the divinity and vice versa is the noblest. నరుని యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు. And the one who sees the divinity in man is good man. కనుకనే నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం. So, it is a sign of goodness to see God in a human being. నారాయణుని యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు. You may consider great if he sees man in God. మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు. Without goodness, there is no use of any greatness. కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు. So you must be good first, nothing to do with the greatness. ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు. There are many great people వారి today. వల్ల దేశంలో కలిగినటువంటి ఉపయోగం ఏమిటి? What is the use to this country? కనుకనే రావణుడు చదివాడు, Ravana was educated. రాముడు చదివాడు. Rama also. కానీ But ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు. Rama is good, Ravana is great. గ్రేట్. అయితే ఏ విధంగా గ్రేట్? In what గొప్ప తపస్సు respect? చేశాడు. He did penance. కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు. He could not assimilate all the knowledge that he ఈ acquired. జీర్ణించుకోలేకపోవడం చేత As he could not assimilate, అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది. he suffered from indigestion. ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము. This indigestion is ఈ ignorance. అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటివే ఈ దుర్గుణములు. Because of the ignorance, the other vices follow. తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక He could not control his desire. వంశంనే నాశనం చేసుకున్నాడు. He has ruined the entire clan. తలంపులను తాను అరికట్టుకోలేక He could not control his తన thoughts. తమ్ముడనే చంపుకున్నాడు. He was responsible for the death of his brothers. కోరికలను అదుపులో పెట్టుకోలేక He could not control his కొడుకులను కూడా desire. చంపుకున్నాడు. And he was responsible for the death of his sons. రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు. Because he could not control raga, the attachment, he lost Rajya, the దీనికి kingdom. కారణం ఏమిటి? What is the reason behind it? కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి. Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions. రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు. Had there been no attachment, the ఈ Rakshas would వాంఛలే not have been లేకుండా killed. ఉంటుంటే వంశంనే నాశనం చేసుకుని ఉండడు. Had there been no desire at all, the clan would not have been lost. ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముడను కూడా చంపుకొని ఉండడు. Had there been no thoughts at all, the brothers would not have died. ఈ కోరికని ఆ రావణలో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు. Had there not been desires, the sons would not have died. కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది. Therefore, man becomes a demon because of the desire, attachment and thought. కనుక ఉండవలసింది ఒక కోరిక, We should have only one అదే desire. దైవ ప్రీతి, That is love of God. అదే పాప భీతి. That is the fear of ఈ sin. రెండింటినీ మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును. With these two, you can become very great. కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు, But Rama dedicated himself ధర్మానికి to, అంకితమైపోయాడు. he is dedicated to dharma. సత్యం వద, ధర్మం చెర. Speak truth, follow dharma. సత్యాన్ని చెప్తూ వచ్చాడు, He started speaking ధర్మాన్ని truth. అనుసరిస్తూ వచ్చాడు. He followed dharma. అందువల్లనే అతను గొప్పవాడే కాకుండా మంచివాడిగా అయ్యాడు. Therefore, he has become good. ఎన్ని వేల సంవత్సరం జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు. Thousands of years pass by, yet Rama is respected today. మానవుని ఎందుకు కూడాను మాధవత్వాన్ని చూపించాడు రాముడు. Rama has shown the divinity in a human being. దైవం మానుష రూపేణ, God comes in human form. అది మంచితనం. That is goodness. దేవుళ్ళో నరుని చుట్టము అది గొప్పతనం కాదు. To see man in God, nothing great about it. అది నీ యొక్క వాంఛ, That's your desire. నీ యొక్క ఇమాజినేషన్, That's your imagination. నీ యొక్క రిఫ్లెక్షన్, That's your నీ యొక్క reflection. రియాక్షన్, That's your నీ reaction. యొక్క రీసౌండ్. That's your result. నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు. Because you are at the level of a human being, you దైవంలో consider God మానవుని as a చుట్టము human being. నీ గొప్పతనం ఏముంటుండాలి? What is greatness in seeing human in the divine? కాదు కాదు, మానవుని ఎందుకు నువ్వు దైవాన్ని చూడాలి. You should see God in man. అది మంచితనం. That is goodness. కనుక మంచితనములకు గొప్పతనములకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. We should know clearly the difference between goodness and greatness. మనము మంచివారు కావాలా కానీ గొప్పవారు కానక్కర్లేదు. We should be good and not great. ఏమిటి గొప్పవారు? What is that?
గొప్ప ధనం ఉండవచ్చును, He has got a lot of wealth. గొప్ప విద్య ఉండవచ్చును, Maybe highly గొప్ప educated. బలం ఉండవచ్చును, He may be strong కానీ physically. గొప్ప సైన్యం ఉండవచ్చును, They have గొప్ప army. అధికారం ఉండవచ్చును, Position. కానీ ఇది ఎంతవరకు? How long they last? నీకు ఆ అధికారం ఉండినంత వరకే. They last until you are in తదుపరి ఎవరు position. కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు. Later even house people, their residents, ఎవరైనా don't ఒక respect ప్రైమ్ you. మినిస్టర్ గా ఉంటుండి One may be a prime minister. ఆ పదవి ఉండినంత వరకు అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు. So long he is in position, people will go around his residence. ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే The moment he retires, రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు. even rickshaw fellow demands ఎవడు కూడా money. గౌరవించడు. No one will respect him. ఇది ఆ గొప్పతనము. Is this sign of ఈ greatness? గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది. The greatness is this sort may be కానీ here మంచితనం today, అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. but goodness is permanent. అందువల్లనే So మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి. we should dedicate our lives to be good. మంచితనం అంటే ఏమిటి? What is goodness? ధర్మంగా ఉండటము, To be righteous, న్యాయంగా జీవించటము, to be full of justice, కేవలం అందరినీ ప్రేమించటము, to love all, దైవత్వాన్ని మనం విశ్వసించటము, have faith in God, దీనులను ప్రేమించటము, Love people. దిక్కులేని వారిని ఆదరించటము, Render service ఇవంతా to the కూడా మంచితనం యొక్క hold లక్షణాలు. on. These are the qualities of goodness. కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop all good feelings, good actions and sacred thoughts. యువతి యువకులారా, Young men and women. ఈనాడు ప్రారంభోత్సవం జరిగింది కనుకనే Today is inaugural session. ఈనాడు కేవలం ఒక మాస్టర్ ప్లాన్ మాదిరి ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటిది మాత్రమే ఈనాడు విచారించుకుందాం. We have only understood the master plan today this morning. మున్ముందు In future. మీరు చేయవలసినటువంటి యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు, కర్మలు, ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం. You should discuss in full your action plan, the future activities. అన్నింటికి ప్రధానమైనటువంటిది Most important of all, ఆధ్యాత్మిక మార్గములో in spiritual path, నామస్మరణే. you should chant the name of God. భగవంతుని యొక్క నామం చేతనే నామిని కూడాను పొందవచ్చును. By singing the glory of God, you can enjoy God. కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి. Therefore, we should sing His glory. ఆ నామస్మరణ కూడాను ప్రేమతో పెంచాలి. We should develop it in full faith and love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाम एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाम एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सख सब ही राम नाम. माता पिता बंधु सखा सब राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त
जनर जीवन ददये